అనుకున్నట్లుగానే ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత కొడాలి నాని అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. తాజాగా కొడాలి నానికి లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. దేశంలోని అన్ని విమానాశ్రయాలు, పోర్టులకు పోలీసులు సర్క్యులర్ పంపించారు. ఇప్పటికే కొడాలి నానిపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయన దేశం విడిచి వెళ్లకుండా ఏపీ పోలీసులు కొడాలికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అయితే కొడాలి నాని ఇటీవల ముంబైలో గుండెకు ఆపరేషన్ చేయించుకుని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. అనారోగ్య కారణాలతో కొడాలి అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. కొడాలి నాని విదేశాలకు వెళ్లకుండా నిరోధించాలని, తక్షణమే ఆయన పాస్పోర్ట్ ను స్వాధీనం చేసుకోవాలని ఫిర్యాదులో కోరారు. దీనిపై కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ రావు స్పందించారు. ఆయనపై ఉన్న కేసుల దృష్ట్యా ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కొడాలి నాని అంటే ఒకప్పుడు వైసీపీలో ఫైర్ బ్రాండ్. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో నాని ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా, ఎక్కడ మాట్లాడినా చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లను అసభ్య పదజాలంతో తిట్టేవాడు. ఒకానొక దశలో కొడాలి నాని అనే కన్నా బూతుల నాని అంటేనే ఎవరైనా గుర్తుపడతారు అన్నట్లుగా అప్పట్లో పరిస్థితులు మారిపోయాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి నుంచి కొడాలి నోరెత్తడానికే భయపడుతున్నారని విమర్శకులు అంటున్నారు. అయితే ఇలా వైసీపీ హయాంలో దూకుడుగా వ్యవహరించి ప్రత్యర్థులపై నోరు పారేసుకున్న నేతలు చాలా మంది ఉన్నారు. అటువంటి వారంతా ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నారని టీడీపీ, జనసేన వర్గాలంటున్నాయి. తాజాగా వల్లభనేని వంశీకి కొన్ని కేసుల్లో బెయిల్ లభిస్తుంటే, అదే సమయంలో మరికొన్ని కేసులు నమోదవుతున్నాయి. ఆయన ఇప్పట్లో బయటకొచ్చే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో జైల్లో వల్లభనేని వంశీకి తోడుగా కొడాలి నానిని ఉంచేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.